హాయ్ టు ఆల్. సో ఎంతో ఇంట్రెస్ట్ నా వీడియో చూడాలని యూట్యూబ్లోకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఏంటంటే రీసెంట్గా జరుగుతున్న వాటి మీద ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకున్న యూత్కి. బాయ్స్ అండ్ గర్ల్స్ మీ ఇద్దరు వినండి. సో ఏంటంటే మనందరం మూవీస్ చూస్తాం కదా. మూవీస్ చూసేటప్పుడు మనం ఎంతో కొంత ఇన్వాల్వ్ అయ్యి రియలైజ్ అవుతాం. అది ఎంతవరకు మూవీ చూసేంతవరకే. దాని తర్వాత ఎప్పట్లాగే ఉంటాం కదా. రీసెంట్గా చూస్తున్న రోజు రోజుకి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వస్తూనే ఉంది. ఆ న్యూస్ని తీసుకెళ్ళి స్టోరీస్లో పెట్టడం, రీల్స్లో పెట్టడం, ర్యాలీస్ చేయడం, వీటి వల్ల ఆ ప్రాబ్లం తగ్గుతుందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్లీ కాదు. అలా పెట్టడం వల్ల ఎన్ని రోజులు పెడతారు? ఒక రోజు, 2 రోజులు, 10 రోజులు, 1 మంత్ పెడతారా? దాని తర్వాత మర్చిపోతారు. అందుకే ఒకదాని మీద ఎన్ని కేసులు, ఎంతమంది చనిపోతున్నారు అన్యాయంగా. కానీ ఎప్పుడైనా ఒక్కసారైనా మీరు ఆలోచించారా ఇవి తగ్గడానికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని? అసలు రీజన్ ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? దానికి ఒకటే రీజన్, అదేంటో తెలుసా? వైరస్. ఏంటి షాక్ అయ్యారా? సో మనకు తెలిసిన వైరస్ ఏదైనా ఉందా అంటే కరోనా వైరస్. ఎస్, 3 years బ్యాక్ వేరే దేశంలో పుట్టిన కరోనా మన దేశానికి వచ్చి కల్లడం చేసి చిన్న పెద్ద, ముసలి ముతుక, పెద్ద చిన్న ఎవరిని చూడకుండా అందరిని చంపుకుంటూ పోయింది. సో ఈ టాపిక్ ఎందుకు తెచ్చానుకుంటున్నారా? సో 3 years బ్యాక్ వచ్చిన కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టారు. బట్ ఇప్పుడు వచ్చిన వైరస్కి ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఇది వచ్చి ఒక 30-40 years అవుతుంది. బట్ ఇంకా ఎందుకు కనిపెట్టలే? ప్రజెంట్ మన దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, మానభంగాలు, సూసైడ్లు, వీటన్నిటికీ కారణం ఒకటే, వైరస్. ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటే నిజమేనని అనుకుంటారు. ఈ వైరస్ రావడానికి కారణం ఇద్దరే. అది ఎవరంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మీరే. ఎలాగో చెప్పనా? అసలు వైరస్ అంటున్నా, వైరస్కి పేరు పెట్టలేదు కదా ఇంకా. 2 వైరస్ ఉన్నా కదా. మగవాడికి ఉన్న వైరస్ ఏంటో తెలుసా? కామం. ఆడవాళ్ళకు ఉండే వైరస్ ఏంటో తెలుసా? భయం. ఈ 2 వైరస్ల వల్ల మిమ్మల్ని మీరే చంపుకుంటున్నారు. అవునా కాదా? అది ఎలాగో తెలుసా? సరే, మీకు ఒక క్వశ్చన్ వేస్తాను, నాకు ఆన్సర్ చెప్పండి. ఒక మగవాడిలో ఉండే కామం చంపితే మన దేశం ప్రశాంతంగా ఉంటుందా? లేదా ఒక ఆడదానిలో ఉన్న భయాన్ని చంపితే మన దేశం ప్రశాంతంగా ఉంటుందా? మీకు తెలిసింది కామెంట్ చేయండి, నాకు తెలిసింది నేను ఇప్పుడు చెప్తాను. ఒక మగవాడికి ఉండే కామం, వైరస్ 18+ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వైరస్ ప్రతి మగవాడికి ఉంటుంది. ఈ వైరస్ ప్రతి అబ్బాయికి 18+ నుంచి ఎఫెక్ట్ అయ్యి ఒక మత్తులో ఉంటాడు. లైక్ ఎలా అంటే ఇప్పుడు డ్రగ్స్, సిగరెట్స్, మందు మనం రోజువారీ చూస్తూ ఉంటాం చుట్టుపక్కల. సేమ్ అలాగే వీటి కూడా ఒక కామం అనే మత్తులో వాడి సింటమ్స్ ఎలా ఉంటాయంటే అప్పుడు బ్యాడ్గా బిహేవ్ చేయడం, బ్యాడ్ వర్డ్స్ వాడటం, గర్ల్స్ని, అమ్మాయిని చులకనగా చూడటం, ఇంకా ఇలా చాలా చేసుకుంటూ పోతాడు. అలా వాళ్ళకి కామం ఎక్కువయ్యి ఏదో ఒక పెద్ద తప్పు చేస్తాడు. ఆ అబ్బాయిలో ఉన్న వైరస్ ఎక్కువయ్యి ఒక అమ్మాయిని రేప్ చేసి తనని చంపేసి వాడు కూడా చచ్చిపోతున్నాడు. ఒక మగవాడిలో ఉండే కామం వల్ల 2 ప్రాణాలు పోతున్నాయి, కానీ ఆ వైరస్ చావడం లేదు. కానీ అమ్మాయికి ఉండే భయం అనే వైరస్ వల్ల తనని తానే చంపుకుంటుంది. అమ్మాయిలకి వైరస్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ నుంచి. చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు అది చేయకు, ఇది చేయకు, అలా ఉండు, ఇలా ఉండు అని చిన్నప్పటి నుంచి ఆ వైరస్ని పుట్టిస్తారు. సో ఆ వైరస్ వల్ల చాలామంది చనిపోతున్నారు. మీకు అర్థమైన చెప్పాలంటే, ఇప్పుడు రాత్రిపూట రోడ్డు మీద ఒక అబ్బాయి ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఏదైనా శబ్దం రాగానే అమ్మో దయ్యమేమో అని భయపడతాడు. అదే ఒక అమ్మాయి అర్ధరాత్రి ఒక్కటే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఏదైనా శబ్దం రాగానే అమ్మో అబ్బాయి ఏమో అని భయపడుతుంది. అలాంటి జనరేషన్లో ఉన్నాం, అలాంటి స్టేజ్లో ఉంది వైరస్ ఇప్పుడు. సో ఎంతకాలం మనం ఇలా భయపడుతూ ఉంటాం? అంటే నేను చదివింది, విన్నది ఎంత ఇది అబద్ధమేనా? ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి, మదర్ తెరీసా, వీళ్ళందరూ ఆడవాళ్ళే కదా. వీళ్ళు నీ ఏజ్లో ఉన్నప్పుడు భయపడి ఉంటే వీళ్ళ గురించి ఇప్పుడు ఇంత గొప్పగా మనం మాట్లాడుకోం కదా. మరి నువ్వెందుకు ఇంతలా భయపడుతున్నావు? నీ గురించి కూడా రేపటి రోజుల్లో గొప్పగా మాట్లాడుకోవాలి కదా ఈ చుట్టుపక్కల వాళ్ళు. కాబట్టి భయపడటం ఆపి ధైర్యంగా ఉండు. ధైర్యాన్ని కోల్పోకు. అమ్మాయి అంటే భయపడేది కాదు, భయపెట్టేదే అని నువ్వు నిరూపించాలి. అది నీతోనే సాధ్యం. నువ్వు ఏదైనా నీతోనే మొదలవ్వాలి. ముందు నువ్వు ధైర్యంగా ఉండటం నేర్చుకో. నువ్వు ధైర్యంగా ఉంటే నిన్ను చూసి ఒక 10 మంది అమ్మాయిలు ధైర్యంగా బ్రతుకుతారు. ఏదైనా మనతోనే మొదలవ్వాలి మార్పు. ఎవరో వస్తారు, ఏదో చూస్తారని చూడకూడదు. ఎంతో మందిని చూస్తున్నాం, ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో సీఎంలు, ఎన్నో పిఎం, ఎంతో మంది మారుతున్నారు, కానీ ఈ సమస్య మాత్రం మారడం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులు, వాళ్ళు ఏం చేస్తారు? సో మన సమస్యని మనమే సాల్వ్ చేసుకోవాలి. సో మీరు ఇంకా నా క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. ఏంటంటే ఒక మగవాడిలో ఉన్న కామాన్ని చంపేస్తే ఈ దేశం బాగుపడుతుందా? లేదా ఒక ఆడదానిలో ఉన్న భయాన్ని చంపేస్తే దేశం బాగుపడుతుందా? ఈ 2 కొంచెం కష్టమే. కానీ ఈ రెండిట్లో ఒక్క వైరస్ అయిన అంతమైనా కానీ ఈ దేశం కొంచెం ప్రశాంతంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వైరస్ని మనమే పుట్టించాం, మనమే క్రియేట్ చేసాం. దీన్ని ఎవరో ఇచ్చారు, ఎవరి నుంచి మనకి రాలా. మనమే వైరస్ని క్రియేట్ చేసుకున్నాం. సో దీన్ని మనమే అంతం చేయాలి. అది మీ చేతిలో ఉంది. అర్థమైందా? అది మీ చేతిలో ఉంది. సో మార్పు అనేది నీతోనే మొదలవ్వాలి. సో ఓకే,
సో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా మార్చడానికి ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.